ఓం శ్రీ మాత్రే నమః. మనుషులు స్వభావం అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒక రకంగా మారుతుంది. ఈ కలియుగం కాబట్టి అలా జరుగుతుంది అని అనుకుంటాం చాలా తప్పండి. ఎందుకంటే కలియుగంలోనే కాదు, ఏ యుగంలోనైనా సరే మనుషుల స్వభావం అలాగే ఉంటుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే పాండవులు ఒక యాగాన్ని చేయడానికి సంకల్పించారు. ఆ యాగానికి ఒక ముత్యాల హారం అవసరం అయ్యింది. ఆ ముత్యాల హారం వారి దగ్గర లేకపోవడంతో వారు కుబేరుని దగ్గరికి వెళ్ళి అప్పుగా తీసుకోవాలి అనుకుంటారు. అయితే ధర్మరాజు తన తమ్ముడైన అర్జునుడిని కుబేరుని దగ్గరకు వెళ్ళి ముత్యాలహారం తీసుకురమ్మని చెప్పగా, ఆయన కుబేరుని దగ్గరకు వెళ్ళి మాకు యాగానికి ముత్యాలహారం అవసరం ఉందని, ఆ యాగం పూర్తయిన తర్వాత మరలా తిరిగి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అంటాడు. అప్పుడు కుబేరుడు ఒక ప్రశ్న అడుగుతాడు. నువ్వు ఏ పద్ధతిలో అయితే తీసుకువెళ్తావో అదే స్వభావం తిరిగి నాకు ఇచ్చేటప్పుడు కూడా ఉంటుందా అని అడుగగా, అలాగే ఉంటుంది అని చెప్తాడు. నేను ఎలా అయితే తీసుకువెళ్తున్నానో అలాగే మీకు ముత్యాలహారం తీసుకువచ్చి ఇస్తాను అని అర్జునుడు కుబేరునికి చెప్పగా, కాదు, నువ్వు చెప్పటం కాదు, మీ అన్నయ్య ధర్మరాజుతో ఈ మాట చెప్పి నేను ఇలా అడిగాను, దానికి సమాధానంగా నువ్వు చెప్పిన సమాధానం చెప్పి ఆయన ఏమంటాడు అనేది మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పు అని అనగా, అర్జునుడు అలాగే వారి అన్నయ్య అయిన ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, నేను ముత్యాలహారం అడుగగా కుబేరుడు నువ్వు తీసుకునేటప్పుడు ఎలా అయితే తీసుకుంటున్నావో అదే స్వభావం నీకు ఇచ్చేటప్పుడు కూడా ఉంటుందా అని అడిగాడు. దానికి నేను ఏ సమాధానం చెప్పాలి అని అడగగా, తీసుకునేటప్పుడు ఉండే అంత వినయం, ఆ స్వభావం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు అని చెప్పు అని అంటాడు. ఎందుకు అంటే ఆకలి వేసినప్పుడు ఉండే అవసరం, ఆకలి తీరిపోయిన తర్వాత ఆ పదార్థం మీద ఆ ఆప్యాయత అనేది ఉండదు. ఏదైనా మనకి ఆకలి వేసినప్పుడు ఆ పదార్థాల మీద ఉన్న ఆప్యాయత, ప్రేమ అనేది ఆ ఆకలి తీరిపోయిన తర్వాత వాటి మీద అంత ప్రేమ, మమకారం ఉండదు. అలాగే ఏదైనా మన వస్తువు వాడుకున్న తర్వాత అవసరం అయిపోయిన తర్వాత దాన్ని మనం స్వయంగా అయినా ఇవ్వవచ్చు, లేదైనా ఎవరికైనా ఇచ్చైనా పంపించవచ్చు. ఎందుకంటే మనకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే ఆ అవసరాన్ని తీర్చుకుంటాము. మన అవసరం అయిపోయిన తర్వాత దాన్ని అంతే మర్యాదపూర్వకంగా, అంతే వినమ్రతతో ఇవ్వాలి అన్న స్వభావం మారిపోతుంది. అంతే, మానవులకు అది సహజమైన స్వభావము, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఉన్నంత వినమ్రత ఇచ్చేటప్పుడు ఆ స్వభావం ఉండదు అని నేను చెప్పాను అని చెప్పి కుబేరుడికి చెప్పమంటాడు. అప్పుడు అర్జునుడు వారి అన్నయ్య చెప్పినట్లుగా కుబేరుడికి చెబుతాడు. చాలా సంతోషం, మీ అన్నయ్య ధర్మరాజుకి నీకు ఉన్న తేడా అదే. ధర్మరాజు ధర్మంగా చెప్పాడు కాబట్టి నీవు ఈ ముత్యాలహారాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ నాకు ఇవ్వు అని చెప్తాడు.